హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వివి మైండ్స్. లాస్ట్ వీక్ నేను ఒక స్కూల్కి సెషన్ కోసం అని వెళ్ళాను. సో నాకు ఇంకా టైం ఉండడం వల్ల నేను రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నాను అనమాట. అక్కడే పక్కన పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. పేరెంట్స్ టీచర్ని అడుగుతున్నారు, సార్ మా వాడు 10th క్లాస్ కదా, నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది, ఏ గ్రూప్ తీసుకోవాలి. సో టీచర్ వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నారు, అబ్బాయి కాబట్టి, ఐఎమ్ రిపీటింగ్, అబ్బాయి కాబట్టి ఎంపీసీ తీసుకోండి, సో తొందరగా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. పేరెంట్స్ కూడా కన్విన్స్ అయినట్టుగానే నాకు అనిపించింది అనమాట. కాకపోతే ఒక సర్టిఫైడ్ కెరీర్ అనలిస్ట్గా నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. ఏంటంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఏ గ్రూప్ చదవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది ఇంత ర్యాండమ్గా లేదంటే ఇంత ఇన్స్టెంట్గా ఎలా డిసైడ్ చేయగలరు, ఎలా డిసైడ్ చేస్తున్నారు? సో నాకు అనిపించింది డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ గ్యాప్. దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఇన్ పేరెంట్స్లో అవ్వచ్చు, లేకపోతే టీచర్స్లోను కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఆ గ్యాప్ ఏంటనేది చెప్పడం కోసమే యాక్చువల్గా నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ది టాపిక్, ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. సో గెటింగ్ ఇన్ టు ద టాపిక్, ఆ గ్యాప్ ఉండడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ కారణం వచ్చి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చాలామంది పేరెంట్స్లో వాళ్ళ పిల్లల కెరీర్ ఆప్షన్స్ని ఎలా చూస్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియదు, అదొకటి. నెక్స్ట్, కెరీర్ ఆప్షన్స్ అనేవి ఒక సైంటిఫిక్ మెథడ్ అయిన కెరీర్ ఎనాలిసిస్ ద్వారా తెలుసుకోవాలని చాలామందికి తెలియదు. అందుకే చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని కానీ అడిగి తెలుసుకుంటుంటారు, ఏ కోర్సులు మంచివి, ఏ కోర్సులు చదివితే ఫ్యూచర్ బాగుంటుంది, ఇలాంటి విషయాలు. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. కానీ ఉన్న అన్ని కెరీర్ ఆప్షన్స్ అందరికీ సూట్ అవ్వవు. అది ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్, సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సోషల్ ఫియర్. సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే పేరెంట్స్ మ్యాక్సిమం టైంలో వాళ్ళ పిల్లలు 8th, 9th, 10th నుంచి ఇంటర్కి వచ్చే ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఆ కెరీర్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవడం అనేది వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు కానీ, లేకపోతే సొసైటీలో వాళ్ళకి తెలిసిన వాళ్ళ పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళ కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళ ఆప్షన్స్ని కానీ తెలుసుకుని అవే వాళ్ళ పిల్లలు కూడా చూస్ చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో లేకపోతే సొసైటీలో వాళ్ళు ఒక చిన్నతనంగానో ఇన్సల్ట్గానో ఫీల్ అవుతారు. కాబట్టి ఎవరైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ సర్కిల్లో ఏ కోర్సులు అయితే చూస్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఉన్నారో అవే వీళ్ళ పిల్లలకు కూడా చూస్ చేసుకోవాలని ట్రై చేస్తారనమాట. కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఉన్న అన్ని కెరీర్ ఆప్షన్స్ అందరికీ సూట్ అవ్వవు. అది ముఖ్యంగా తెలుసుకోవాలి అందరూ. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజ్ మీ పిల్లలు ఎవరికైనా ఫీవర్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు మీరు? డోలో వాడతారు. డోలో వాడిన వెంటనే ఫస్ట్ డే కనుక తగ్గకపోతే క్యాజువల్గా ఫ్రెండ్స్కి చెప్పడమో లేకపోతే తెలిసిన వాళ్ళతోనో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? నో డోలో సరిగ్గా పనిచేయట్లేదు ఈ మధ్య, క్రోసిన్ వాడండి, ఎందుకంటే మా వాడికి క్రోసిన్ వాడితే చాలా ఇమ్మీడియట్గా ఫీవర్ తగ్గింది అని అడ్వైజ్ చేస్తారు. అడ్వైజ్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం? డిఫాల్ట్ మనం డోలో నుంచి క్రోసిన్కి షిఫ్ట్ అవుతాం. అంటే సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్. సొసైటీలో మిగిలిన వాళ్ళు ఏది మంచిగా ఉందని చెప్తారో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయడానికి చాలా సందర్భాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా పిల్లలకి ఫీవర్ వచ్చిన వెంటనే కనుక మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, డాక్టర్ ఏం చేస్తారు? ఒక బ్లడ్ టెస్ట్ అడ్వైజ్ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్లో ఉన్న రిజల్ట్స్ బేస్ చేసుకుని ఆ పేషెంట్కి ఏ మెడిసిన్ సూట్ అవుతుందో, నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, రిపోర్ట్లో ఉన్న రిజల్ట్స్ బేస్ చేసుకుని ఆ పేషెంట్కి ఏ మెడిసిన్ సూట్ అవుతుందో ఆ మెడిసిన్ అడ్వైజ్ చేస్తారు. అంటే ఏంటి? ప్రతిదీ ప్రతి ఒక్కరికి సూట్ కాదు. ఎవరికి ఏది సూట్ అవుతుందో అది మనం తెలుసుకోవాలి, ఇంక్లూడింగ్ కెరీర్ ఆప్షన్స్ కూడా. మన పిల్లలకి
ఏ కెరీర్ సూట్ అవుతుందో తెలుసుకుని ఆ కెరీర్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవాలి. సోషల్ ఫియర్ అంటే ఏంటంటే, ఈ పేరెంట్స్ కనుక ఆల్రెడీ మంచిగా చదువుకుని వెల్ సెటిల్ అయ్యి ఉన్న అలాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా ఖచ్చితంగా వెల్ ఆఫ్ అయితేనే వాళ్ళకి సొసైటీలో వాళ్ళకి మంచి పేరు వస్తుందని, లేదంటే వాళ్ళు దాన్ని ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు అన్నమాట. అందుకని వీళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు డిసైడ్ అయిపోయి అదే పిల్లలు కూడా చదవాలనుకుని అలాంటి కెరీర్ ఆప్షన్స్ని చూస్ చేసుకుంటారనమాట. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో పిల్లలు సక్సెస్ఫుల్ అవ్వరు. కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఏ కెరీర్ ఆప్షన్స్ సూట్ అవుతాయో అవి మాత్రం తెలుసుకుని అవి మాత్రమే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చి అనేబుల్ టు ఫైండ్ టైం. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ సో బిజీ, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ అదర్ కమిట్మెంట్స్ దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ సమ్ టైమ్ టు స్పేర్ ఫర్ దిస్ కెరీర్ ఎనాలిసిస్. దట్ టు వాళ్ళు అంత బిజీగా ఉన్నారు కాబట్టి పిల్లల్ని మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తున్నారు. జాయిన్ చేసిన వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవ్రీథింగ్ ఆ కాలేజ్ ఆ స్కూల్ వాళ్ళే చూసుకుంటారని అనుకుంటున్నారు అన్నమాట. కానీ ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. స్కూల్లో మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తారు, సజెషన్స్ ఇస్తారు, ఏ కోర్సులు అవైలబిలిటీలో ఉన్నాయి, ఏ ఆక్యుపేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఏవి మంచివి అన్నీ వాళ్ళు సజెషన్స్ చేస్తారు. కానీ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఉన్న వాటిలో ఏది స్టూడెంట్కి సూట్ అవుతుంది అనేది తెలుసుకోవటం కోసం కనీసం ఒక్కసారైనా ఒక 3 to 4 hours టైం అదర్ ఎఫర్ట్స్ స్పెండ్ చేయడానికి రెడీగా ఉండాలి. అప్పుడు మాత్రమే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి కరెక్ట్గా సూటబుల్ అయిన కెరీర్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హ్యావింగ్ సెడ్ దిస్, పేరెంట్స్, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ ఎవరైనప్పటికీ కూడా మీ కెరీర్ చూస్ చేసుకునే ప్రాసెస్లో సైంటిఫిక్ అప్రోచ్ అయిన కెరీర్ ఎనాలిసిస్ మెథడ్ని ఫాలో అవ్వడం అనేది చాలా మంచి ప్రాసెస్. సో I hope everybody can follow this to be successful in your lives. This is VV signing off.